ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. జూలై 14, 15, 16 తేదీల్లో అయితే దయచేసి మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఒక క్షణం ఆగి ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన విషయం అస్సలు కాదు. ఈ విశాలమైన విశ్వం, ఆ యాదృచ్ఛికమైన దైవశక్తి మీకు ఏదో ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించబోతుంది. ఆ సందేశాన్ని మీ దగ్గర చేర్చడానికి కాలం మిమ్మల్ని ఈ వీడియో ముందుకు తీసుకొచ్చింది. ఈ రాశి వారికి గత మీకు ఒక 7 సంవత్సరాలుగా దైవశక్తి అండగా ఉంటుంది. అడుగడుగున ఎదురైన ఆ గట్టు పరిస్థితుల నుంచి, మిమ్మల్ని మానసికంగా కుంగదీసిన కష్టాల నుంచి మిమ్మల్ని అదృష్టంగా కాపాడుతున్న ఆ వింత శక్తి ఎవరో మీకు తెలుసా? తరతరాలుగా మన ఆధ్యాత్మికవేత్తలు పెద్దలు చెప్తున్న ఆ 3 లంక బిందెల రహస్యం ఏంటి? మీ జీవితంలో ఇప్పటికీ మీకు తెలియకుండానే కనిపించిన ఆ 3 సంకేతాలేవి? ఈ వీడియో చివరిలో చెప్పే 3వ సంకేతం మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉంటే మీరు ఊహించని ఒక పెద్ద మార్పు మీ జీవితంలో ప్రారంభమైనట్టే. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన మీకు, గుండెలో ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదనను అనుభవించిన మీకు ఈ వీడియోలో దాగిన రహస్యాలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. మీరు ఎన్నోసార్లు నమ్మక ద్రోహాలకు గురి అయ్యారు. ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే సర్వస్వం త్యాగం చేశారో వారే మిమ్మల్ని నడివీధిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు మీరేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నించి అడుగడుగున అవమానాలు ఎదుర్కొని ఇక నా వల్ల కాదు, నా జీవితం ముగిసిపోయింది అని ఓడిపోయారు. అయినా సరే ఏదో తెలియని ఒక ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. ఆ ఆశ వెనక ఉన్న రహస్యం ఏమిటో, ఆ అదృశ్య శక్తి ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. గత 7 సంవత్సరాలుగా మీరు అనుభవించిన బాధలకి, కన్నీళ్ళకి ఇప్పుడు ఖచ్చితమైన సమాధానం దొరకబోతుంది. ఈ అద్భుతమైన మరియు రహస్య ప్రయాణంలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియోలోని విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, ప్రతి మాట మీ గుండెని తాకి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది. బహుశా తీవ్రమైన నిరాశలో ఉన్నవారికి, జీవితం మీద ఆశ కోల్పోయిన వారికి ఈ సమాచారం ఎంతో శాంతిని చేకూరుస్తుంది. దైవం అందరికీ దారి చూపిస్తుంది, కానీ ఆ దారినే 10 మందికి పంచే అవకాశం మీకు దక్కింది. అలాగే మీ అభిప్రాయాన్ని, గత 7 ఏళ్లలో మీ జీవితంలో జరిగిన అనుభవాలని, మీరు ఎదుర్కొన్న సవాళ్ళని కింద కామెంట్ బాక్స్లో స్వేచ్ఛగా కామెంట్ చేయండి. మీ బాధను పంచుకోవడం వల్ల మనసులో ఉన్న భారం సగం తగ్గిపోతుంది. తోటి రాశివారి అనుభవం మీకు తెలుస్తుంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులలోని ఎవరైనా ఈ రాశివారు ఉంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక రాశి ఫలితాల మరియు జీవిత సత్యాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఆలోచనాత్మక వీడియో అందరికంటే ముందుగా మీ దాకా వస్తుంది. ఇది కేవలం ఒక యూట్యూబ్ వీడియో మాత్రం కాదు, మీ అంతరాత్మతో మీరు చేసుకోబోయే ఒక సుదీర్ఘమైన సంభాషణ. మీ గతానికి, మీ భవిష్యత్తుకు మధ్య ఉన్న ఒక వారధి. కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ప్రయాణంలో నాతో పాటు చివరి వరకు కలిసి రండి. గత 7 సంవత్సరాలుగా ఈ రాశి వారి జీవితంలో గమనిస్తే ఎన్నో అనూహ్యమైన, విచిత్రమైన మరియు గుండెలు పిండేసే మార్గాలు కనిపిస్తాయి. ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితులు మిమ్మల్ని 10 అడుగులు వెనక్కి లాగినట్టు అనిపించవచ్చు. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగాము, జీవితంలో స్థిరపడ్డాము, కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇస్తాము అనుకున్న సమయంలో ఊహించని నష్టాలు వచ్చాయి. కళ్ళెదురుగా మీ కళలు కుప్పకు ఊలిపోయాయి. జ్యోతిష శాస్త్రంలో మరియు సాంప్రదాయ విశ్వాసంలోని ఈ రాశి అనేది మీకు నీరు ఎలాగైతే మీరు ఎలా పారుకుంటూ వెళ్తుందో అలాగే మీ జీవితం కూడా అంతా కూడా మీరు కూడా మీ చుట్టూ ఉన్న వారి సంతోషం కోసం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి ఆనందం కోసం మీ ఆనందాన్ని చంపుకున్నారు. పక్కవారి కళ్ళలో నీళ్లు చూసి తట్టుకోలేని జాలి గుణం మీది. కానీ మీకు తిరిగి దక్కింది ఏమిటి? తీవ్రమైన ఒంటరితనం, మానసిక ఒత్తిడి, అపఖ్యాతి, మరి ఎవరికి చెప్పుకోలేని అంతర్గత సంఘర్షణ. మీరు చేసిన మేలును, మీరు చేసిన త్యాగాలను పూర్తిగా మర్చిపోయి మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూపించి మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టారు. ఆ సమయంలో మీరు అనుభవించిన క్షోభం మాటల్లో వర్ణించలేంది. ఆ ఏళ్ల పరీక్ష ఇప్పుడు ముగింపు దశలోకి చేరిందని చాలామంది నమ్మే ఆధ్యాత్మిక విశ్వాసం బలంగా చెప్తున్నాయి. దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని చెప్పి మీరు ఎన్నోసార్లు గుడి ముందు నిలబడి దేవుడితోనే గొడవపడి ఉంటారు. కానీ మీరు పూర్తిగా పతనమైపోయారు.
ఇక జీవితంలో ఎప్పటికీ కోరుకోలేననుకున్న ప్రతిసారి అదృశ్యంగా ఒక చెయ్యి మిమ్మల్ని పైకి లేపింది. ఎవరి రూపంలో ఒక చిన్న సహాయం అంది మిమ్మల్ని గట్టెక్కించింది. అదే ఆ అదృశ్య దైవశక్తి. కానీ అసలు షాకింగ్ విషయం ఇంకా చెప్పలేదు. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతున్న ఈ కీలకమైన సమయంలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతిపెద్ద రహస్యం ఆ 3 లంకె బిందెలు. 3 లంకె బిందెలు అనగానే చాలామందికి ఎక్కడో భూమిలో దాగి ఉన్న బంగారు నాణాలు, వజ్ర వైడూర్యాలు లేదా పూర్వీకులు దాచిన గుప్త నిధి గుర్తుకొస్తాయి. మన మనసు ఎప్పుడు భౌతికమైన సంపద చుట్టూనే తిరుగుతుంది కాబట్టి అలా అనిపించడం చాలా సహజం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది నేలలో దొరికే భౌతికమైన నిధి గురించి కాదు. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రతీక. మన పురాణ కథలు, ప్రాచీన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం లంకె బిద్దలు అంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్న తరగని సంపదనకు, అదృష్టానికి మరియు పరిపూర్ణమైన దైవానుగ్రహానికి సంకేతం. ఈ రాశి వారి జీవితంలోనికి రాబోతున్న లేదా ఇప్పటికే మీకు తెలియకుండానే మీకు దక్కిన ఆ 3 అద్భుతమైన నిధులు ఏమిటంటే, అందులో మొదటిది శాశ్వతమైన మానసిక శాంతి మరియు సంపూర్ణమైన ఆరోగ్యం. గత 7 ఏళ్లుగా మీరు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు. పగలు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ గడిపిన, రాత్రిపూట ఎవరికీ కనిపించకుండా ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన భయం, రేపు ఏమవుతుందన్న ఆందోళన మిమ్మల్ని నిలవనివ్వలేదు. కానీ గత కొంతకాలంగా మీరు గమనిస్తే మీ ఆలోచన విధానంలో ఒక తెలియని స్థిరత్వం వస్తుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను, నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకుంటే చాలు అన్న ఒక అద్భుతమైన తాత్విక భావన మీలో కలుగుతుంది. ఇదే ఆ మొదటి నీటి దక్కుతున్నదనడానికి స్పష్టమైన సంకేతం. మీ ఆరోగ్యం విషయంలో కూడా గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చిన అనారోగ్యాలు నెమ్మదిగా తొలగిపోయి మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త చైతన్యం ప్రవహిస్తున్న భావన మీలో కలుగుతుంది. ఈ ప్రయాణంలోనే ఈ రాశివారు ఎదుర్కొన్న రెండవ అతిపెద్ద సవాలు బంధాలు మరియు మానవ సంబంధాలు. మీరు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు, మీకోసం ఏమైనా చేస్తారని చెప్పి మీరు గుడ్డిగా నమ్మిన వారు మిమ్మల్ని మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా మీ ముందే మంచిగా నటిస్తూ మీ వెనక్కే ఉండి మీ గురించి చెడుగా మాట్లాడి మీకు ద్రోహం చేసి ఉండవచ్చు. మీకంటూ ఎవరు లేరు అన్న భావన మీలో మిమ్మల్ని ఎంతో కుంగదీసి ఉంటుంది. ఆ సమయంలో మీరు అనుభవించిన నరకం, ఆ నమ్మక ద్రోహం తాలూకు గాయం మాటల్లో చెప్పలేనిది. రెండవ లంకె బిందె అయిన నిజమైన బంధాలు మీ జీవితంలోనికి ఎలా వస్తాయి అంటే, దైవం మీకు ఒక ఫిల్టర్ లాంటిది ఏర్పాటు చేసింది. మీ జీవితంలో ఉండకూడని వారిని, మీ ఎదుగుదలను ఓర్వలేని వారిని, మీ శక్తిని పీల్చేసే వారిని ఆ అదృశ్య శక్తి మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది. మొదట ఇది మీకు తీరని బాధగా అనిపించిన కొంతకాలానికి అది వాళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడం మీకు జరిగిన అతిపెద్ద మేలు అని అర్థమవుతుంది. ఆ 7 ఏళ్ల నరకం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు వేసిన అద్భుతమైన ప్రణాళిక అది. ఆ చెత్తంతా వెళ్ళిపోయాక మిమ్మల్ని నిజంగా ప్రేమించే కొద్దిపాటి మనుషులతో మీరు ఏర్పరచుకునే బంధం ఏ కల్తీ లేని బంగారంగా మారుతుంది. ఇంకా 3వ లంకె బిందె ధర్మబద్ధమైన ఆర్థిక స్థిరత్వం మరియు దైవానుగ్రహం. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అడ్డదారిలోనే డబ్బు సంపాదించాలని, ఇతరులను మోసం చేసి పైకి రావాలని కోరుకోరు. కష్టపడి పనిచేసి నిజాయితీగా బ్రతకాలని అనుకుంటారు. కానీ గత 7 ఏళ్లుగా మీరు ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కక ఆర్థికంగా ఎన్నో దారుణమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అప్పుల బాధ మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసి ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలో ఇతరులు మిమ్మల్ని మోసం చేయడం లేదా రావాల్సిన ప్రమోషన్స్ వేరొకరికి వెళ్ళిపోవడం జరిగి ఉండవచ్చు. కానీ ఆ దైవశక్తి మిమ్మల్ని ఎన్ని రోజులు వదిలేయలేదు. ఒక కొలిమిలో కాలుతున్న ఇనుమును ఎలాగైతే సాగదీసి ఒక దృఢమైన ఆయుధంగా మారుస్తారో, మిమ్మల్ని కూడా ఆ కష్టాల కొలిమిలో కాల్చి ఒక బలమైన వ్యక్తిగా మలిచింది. డబ్బు విలువను, మనుషుల నైజాన్ని మీకు దగ్గరుండి నేర్పించింది. ఇకపై మీరు చేపట్టబోయే పనుల్లో, వృత్తి వ్యాపారంలో మీకు తెలియని ఒక అద్భుతమైన సానుకూలత కనబడుతుంది. ఎప్పుడో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా ప్రారంభం అవడం జరుగుతాయి. ఊహించని వ్యక్తుల ద్వారా ఆర్థిక సహాయం లేదా గుప్త అవకాశాలు వస్తాయి. ఇది కేవలం మీ అదృష్టం కాదు, ఆ 7 ఏళ్లుగా మీరు సహనంతో ఓర్చుకున్న మీ కర్మకు దైవం ఇస్తున్న అతిపెద్ద బహుమతి. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేమిటో తెలుసా? తమ జీవితంలోని ప్రకృతి ఇస్తున్న స్పష్టమైన సంకేతాలను కేవలం మూఢనమ్మకాలుగా
యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలుగా కొట్టిపాడేయడం. దైవం మిమ్మల్ని రక్షిస్తుందని, మీకు ఈ ఆధ్యాత్మిక నిధులు దక్కబోతున్నాయని చెప్పడానికి ప్రకృతి మీకు ఇచ్చే ఆ 3 సంకేతాలను మీరు ఖచ్చితంగా గుర్తించి తీరాలి. మొదటి సంకేతం మీ జీవితంలోనే అకస్మాత్తుగా ఎదురయ్యే అడ్డంకులు మరియు వాటి వెనుక ఉన్న కనబడని మేలు. మీరు ఏదైనా ఒక పనిని ప్రాణంగా భావించి దాని వెనకాల వాళ్ళ పరిగెత్తుంటారు. అది ఒక మంచి ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపార ఒప్పందం కావచ్చు, లేదా వ్యక్తిత్వం బంధం కావచ్చు. అది మీకు దక్కి తీరుతుంది. అది నా జీవితం సెటిల్ అయిపోయింది అనుకున్న చివరి క్షణంలో ఊహించని విధానంగా ఒక చిన్న కారణం చేత చెడిపోతుంది. అప్పుడు మీరు తీవ్రమైన నిరాశకు గురి అవుతారు. దేవుడు ఎప్పుడు నాకే అన్యాయం చేస్తాడు అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ పని జరగకపోవడం మీకు ఎంతో మంచిదో మీకు అర్థమవుతుంది. మీరు ప్రమాదంలో పడిపోకుండా ఉండడం కోసం దైవం మీ దారిలో పెట్టిన స్పీడ్ బ్రేకర్ అది. ఈ సమయంలో నాకు తెలిసిన ఒక నిజ జీవిత సంఘటన మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని కూడా అర్థం పట్టవచ్చు. ఈ రాశి వ్యక్తి జీవితంలో సరిగ్గా ఇది జరిగింది. ఆయన ఒక పెద్ద వ్యాపారం కోసం తన సర్వస్వం పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఎన్నో నెలలుగా కష్టపడి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నాడు. అంతా పూర్తయిందనుకున్న ఆఖరి నిమిషంలోనే బ్యాంకు లోన్ ఒక చిన్న టెక్నికల్ కారణంగా రిజెక్ట్ అయింది. ఆయన మొదట తట్టుకోలేక చాలా కృంగిపోయారు. తను నమ్ముకున్న వాళ్ళందరినీ తను మోసం చేశారు. తన కళ్ళని కుప్పపోయాయని చెప్పి భావించారు. దేవుడు కూడా తనని వదిలేశాడని చెప్పి మొదట ఆయన కూడా నమ్మలేదు. కానీ తర్వాత జరిగిన సంఘటన చూసి ఆయన మాత్రమే కాదు, అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా 2 నెలల తర్వాత ఆ వ్యాపార రంగంలో ఊహించని కృప వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ అక్షరాల గుడ్డున పడ్డారు, కోట్లలో నష్టపోయారు. అప్పుడు ఈ రాశి వ్యక్తులకు అర్థమైంది, ఆ రోజు తన రోడ్ను లేకపోతే ఆ పని అవ్వకపోవడం వెనుక ఉన్న అదృష్టశక్తి దయ ఏమిటో. ఆ క్షణంలో ఆయన కన్నీళ్లతో దేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఆ 7 ఏళ్ళుగా తన అనుభవించిన బాధలకి ఒక అర్థం దొరికిందని భావించాడు. కాబట్టి మీకు ఇలాంటి చిన్న చిన్న కథలు మీ జీవితంలో కూడా ఎన్నో జరిగి ఉంటాయి. మీరు గమనిస్తే ఆ అదృష్ట చెయ్యి మిమ్మల్ని ఎన్నిసార్లు కాపాడిందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు 2వ సంకేతం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ అంతర్వాణి లేదా మీకు స్పష్టమైన హెచ్చరికలు చేయడం. ఈ రాశి వారికి పుట్టుకతోటే సహజంగా ఒక అతీంద్రియ శక్తి లేదా 6th సెన్స్ ఉంటుంది. ఇతరుల మనసును, భావాలను, వారి ఉద్దేశాలను ఇట్లేపై పసిగట్టే గుణం ఉంటుంది. గత కొంతకాలంగా మీరు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ లోపల నుండి ఒక స్వరం స్పష్టంగా వినబడుతుంది. పైకి ఆ వ్యక్తి ఎంత మంచిగా నవ్వుతూ మాట్లాడినా ఈ వ్యక్తి మంచివాడు కాదు, వీరి వల్ల భవిష్యత్తులోని సమస్యలు వస్తాయి, దూరంగా ఉండు అని చెప్పి మీ మనసు చెప్తుంది. లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు ఈ నిర్ణయం సరైనది, ధైర్యంగా ముందుకు వెళ్ళు, నేనున్నాను అనే ఒక బలమైన పాజిటివ్ భావన కలుగుతుంది. కొంతమందికి కళల రూపంలో రాబోయే ప్రమాదాలు లేదా జరగబోయే శుభాలు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రవహిస్తున్న నీరు, పురాతన దేవాలయాలు, ఎత్తైన కొండలు, దేవుడు విగ్రహాలు లేదా పాముల వంటివి కళ్ళలోకి రావడం జరుగుతుంటాయి. కొన్నిసార్లు చనిపోయిన మీ పెద్దవాళ్ళు కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం మీ మెదడు సృష్టించే సాధారణ ఆలోచనలు కావు. ఆ దైవశక్తి నేరుగా మీతో మాట్లాడుతున్న భాష. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ సంకేతాలు మీకు అంత స్పష్టంగా అర్థమవుతాయి. ఆ 7 ఏళ్ల చీకటి కాలంలో మీరు ఎన్నోసార్లు ఈ ఇంజూషన్ని నిర్లక్ష్యం చేసి ఇతరుల మాటలు విని దెబ్బతిని ఉంటారు. కానీ ఇకపై ఆ తప్పు అసలు చేయకండి. మీ అంతర్వాణి చెప్పేదే దైవ వాక్కని నమ్మండి. 3వ సంకేతం తెలిసాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది చాలా సూక్ష్మమైనది, చాలా శక్తివంతమైనది. 3వ సంకేతం కారణం లేని భావోద్వేగం మరి హఠాత్తుగా మీలో జరిగే ఆధ్యాత్మిక మేలుకొల్పు. గత కొంతకాలంగా మీకు తెలియకుండానే కళ్ళెమ్మటి నీళ్లు రావడం, ఎవరు లేని చోట ఒంటరిగా కూర్చొని గట్టిగా ఏడవాలని అనిపించడం జరుగుతుందా? ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వెంటనే విపరీతమైన ఎమోషనల్ గురి అవుతున్నారా? మీకు మీరే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించుకుంటున్నారా? దయచేసి భయపడకండి. ఇది మీరు డిప్రెషన్లో ఉన్నారా అనడానికి సంకేతం అసలు కాదు. ఇన్ని సంవత్సరాలుగా మీ మనసులో పేరుకుపోయిన భారం, మీరు పడ్డ అవమానాలు, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ కన్నీటి రూపంలో మీ శరీరం నుంచి బయటకు వెళ్ళబోతుందని అర్థం. ఒక రకంగా చెప్పాలి అంటే మీ ఆత్మశుద్ధి జరుగుతుంది. పాత మనిషి చనిపోయి మీలో ఒక కొత్త మనిషి పుడుతున్నాడు.
ఈ క్రమంలో మీకు అంటే ఈ ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావడం జరుగుతుంది. ఆ సమయంలో మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఒక విధమైన శూన్యస్థితి అనిపిస్తుంది. దేవుడి మీద నమ్మకం సన్నగిలింది అనుకున్న మీకు అకస్మాత్తుగా ఏదైనా పురాతన గుడికి వెళ్ళాలనిపించడం, గంటల తరబడి దైవనామ స్మరణ చేయాలనిపించడం జరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మీలో ఈ మార్పు కనిపిస్తున్నాయి అంటే ఆ 3 ఆధ్యాత్మిక లంకెబిందెలు మీ జీవితంలోనికి పూర్తిగా ప్రవేశించడానికి మార్గం సులభమవుతుందని అర్థం. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నారని ఇది స్పష్టమైన సంకేతం. గత 7 ఏళ్ల చీకటి కాలంలో మీరు అనుభవించిన బాధలకి ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. కానీ మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవం మీకు ఒక అవకాశం ఇస్తుంది, కానీ ఆ అవకాశాన్ని వాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. దైవం మీకు దారి చూపిస్తుంది, కానీ నడవాల్సింది మీరే. ఒకవేళ మీరు అహంకారంతో లేదా అజ్ఞానంతో మళ్ళీ పాత తప్పులన్నీ చేస్తే, అంటే మీ అంతర్వాణి వద్దని చెప్తున్నా వినకుండా మళ్ళీ అదే స్వార్థపూరితమైన వ్యక్తులను నమ్మడం, షార్ట్కట్లో డబ్బు సంపాదించాలని అత్యాశకు పోవడం చేస్తే ఆ దైవశక్తి మీకు సహాయం చేయడం ఆపిస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఆ 7 ఏళ్ల చీకటి కాలంలోకి నెట్టివేయబడతారు. ప్రకృతి ఇస్తున్న సంకేతాలను మూఢనమ్మకాలుగా కొట్టిపడేస్తే మీరు నష్టపోయేది మీ జీవితాన్ని. దేవుడు మనకు మంచి చెడులను రెండూ చూపిస్తాడు. అందులో ఏది ఎంచుకోవాలో మన విజ్ఞతకే వదిలేస్తాడు. కాబట్టి ఈ క్షణం నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా, ధర్మబద్ధంగా ఉండాలి. మనం ఈ వీడియో ముగింపు దశకు చేరుకున్నాం. ఈ చివరి 5 నిమిషాలు మీ జీవితానికి అత్యంత కీలకమైనది. ఈరోజు ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. మీరు ఇంతవరకు విన్న ప్రతి మాటను మీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న సంకేతం దాగి ఉండవచ్చు. దాన్ని గుర్తించడం, అర్థం చేసుకోవడం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఆ 7 ఏళ్ల సుదీర్ఘమైన పరీక్ష ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని చాలామంది నమ్మే ఆధ్యాత్మిక విషయాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఈ రాశి వారికి ఒక విషయం పూర్తిగా అర్థమై ఉంటుంది. మీరు అనుభవించిన కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్ళు వృధా కాలేదు. అవన్నీ కూడా మిమ్మల్ని ఒక బలమైన, పరిపక్వత కలిగిన వ్యక్తిగా మార్చాయి. మీరు అదృష్టాన్ని అందుకోవడానికి ఇప్పుడు మీరేం చేయాలి? ఎటువంటి ఖరీదైన పూజలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. భయంకరమైన తంత్రాలు, మంత్రాలు అసలు అవసరం లేదు. మీ రోజువారీ జీవితంలో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో దేవుడి గదిలో కూర్చొని ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం మంటని చూస్తూ మీ మనసులో 7 ఏళ్లుగా పేరుకుపోయిన కల్మషాన్ని, కోపాన్ని, ఆత్మశాన్ని ఆ మంటలో కాలిపోతున్నట్టుగా భావించండి. మీకు ఇష్టమైన దైవాన్ని ఎటువంటి స్వార్థం లేని స్వచ్ఛమైన మనసుతోనే స్మరించండి. నా జీవిత భారాన్ని, నా భవిష్యత్తును మీ పాదాల చెంత ఉంచుతున్నానని చెప్పి పూర్తి శరణాగతితో ప్రార్థించండి. మీకు ఎవరిపైనైనా కోపం ఉంటే, మిమ్మల్ని ఎవరినైనా మోసం చేసి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. ద్వేషాన్ని మనసులో పెట్టుకొని ఎవరూ ప్రశాంతంగా జీవించలేరు. ఇలా చేయడం వలన రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయని, ఆకాశం నుంచి కోట్లు కురుస్తాయని నేను ఎటువంటి అబద్ధపు హాని ఇవ్వను. కానీ భవిష్యత్తులో మీ జీవితంలోని ఎదురయ్యే ఏ కష్టమైన పరిస్థితినైనా ధైర్యంగా, చిరునవ్వుతో ఎదుర్కోగల స్థైర్యం మీకు ఖచ్చితంగా అందుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల విచక్షణ దేవుడు మీకు ప్రసాదిస్తాడు. నా ఈ మాటలు ఈ రాశివారి అంతరంగాన్ని లోతుగా స్పృశించాయని నేను ఆశిస్తున్నాను. మీ జీవితంలోని గత 7 ఏళ్లుగా జరిగిన సంఘటనలకు, ఆ కష్టాలకి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు మధ్య ఉన్న అదృశ్య సంబంధాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారని అర్థం చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ అనుభవాలతో ఏ మేరకు ఏకీభవిస్తున్నాయో కింద కామెంట్స్లో పంచుకోండి. మీ కామెంట్స్ చదివి తోటి వారు ఎంతో స్ఫూర్తి పొందుతారు. అలాగే మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడడానికి కామెంట్స్లో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని చెప్పి మనస్ఫూర్తిగా రాయండి. దైవనామస్మరణలో ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనిది. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే లైక్ చేసి మీ ఈ రాశి స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్రకరమైన, బాధాకరమైన సంఘటనలు చూస్తే అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను, నాకెందుకు ఇలా కర్మ అని ఎన్నోసార్లు మీరు ఒంటరిగా కూర్చొని కుమిలిపోయి ఉంటారు కదా. ఎదుటి వారి కళ్ళల్లో నీళ్లు వస్తే చూడలేక
వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీ పని పక్కన పెట్టి మరి సహాయం చేసే మీలాంటి వారికి చివరికి మిగిలేది కన్నీళ్ళు నిందలు మాత్రమేనని మనసులోని ఎంతగానో మదన పడుతున్నారా? మీరు ఎంతగానో నమ్మిన వారు మీకోసం ప్రాణాలు ఇస్తారని మీరు గుడ్డిగా విశ్వసించిన వారు కూడా మిమ్మల్ని అర్ధాంతరంగా ఒంటరి చేసి వెళ్ళిపోతుంటే ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక బయటకి నవ్వుతూ లోపల కుమిలిపోతున్నారు. రోజులు గడుస్తున్నా మీ మనసులోని భారం ఏమాత్రం తగ్గకపోగా నిద్రపట్టని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. అసలు ఈ ప్రపంచంలో న్యాయం, ధర్మం, మంచితనం అనేది ఉన్నాయా అనే సందేహం కూడా మీకు ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియో చూడడం ఖచ్చితంగా ఒక యాదృచ్ఛికం కాదు. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు పంపిన దైవ సందేశం. ఇది చివరి వరకు వింటే మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో వింత సంఘటనలకు, మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. దయచేసి ఏకాగ్రతతో వినండి, ఎందుకంటే ఇది మీ జీవితంలోనే ఒక గొప్ప మలుపు కావచ్చు. ఇన్నాళ్ళు మీరు పడిన వేదనకి, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు సరైన న్యాయం జరిగే సమయం దగ్గర పడింది. ఈ అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోలే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా మీ జీవితానికి మార్గదర్శనం చేసే ఇలాంటి మరెన్నో ముఖ్యమైన వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వలన ఈ వీడియో మీ ఇలాంటి కష్టంలో ఉన్న మరింత మందికి చేరుతుంది. అలాగే కింద కామెంట్స్లో మీ పేరు, మీ నక్షత్రం, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు వివరంగా రాయండి. మీ బాధను ఆ పరమశివుడికి చెప్పుకున్నట్టుగా కామెంట్స్లో ఓం నమః శివాయ అని చెప్పి, జై నంది లేదా హరహర మహాదేవ అని చెప్పి పూర్తి భక్తితో కామెంట్ పెట్టండి. భగవంతుడు మీ మీద భారం వేసే ముందు సాగితే జీవితంలో ఎంతటి కష్టాన్ని అవలీలగా దాటేయవచ్చు. మీ సమస్యలన్నీ పంచుకోవడం వలన మీ మనసులోని భారం సగం తగ్గిపోతుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు తప్పక అందుతాయి. ఈ రాశి వారు పుట్టుకతోటే చాలా నిజాయితీ పరులు, వికాసైన మనుషులు. మీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసే గొప్ప మనసు మీది. మీ మాట కొంచెం కఠినంగా ఉన్నా మీ మనసు మాత్రం వెన్నలాంటిది. మీలో కల్మషం ఉండదు. ఎవరికి హాని తలపెట్టాలన్న ఆలోచన మీకు అసలు రాదు. కానీ గత కొంతకాలంగా మీ జీవితంలో మీరు గమనిస్తే, మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలాన్ని, డబ్బును, మీ విలువైన శ్రమను ధారపోసారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశారు. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా కొండంత అండగా ఉంటారనుకున్న వారే మీ కష్టానికి అసలు కారణమయ్యారు. మీరు తీవ్రమైన అపార్థాలకు గురి అయ్యారు. మీ మనసులోనే బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఎన్ని రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారో మీ అంతరాత్మకు మాత్రమే తెలుసు. మీరు చేసిన మంచిదంతా మర్చిపోయి, మీరు చేయని తప్పుకు సైతం మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. సమాజం ముందు, బంధువుల ముందు మిమ్మల్ని ఒక చిన్నవారిగా చిత్రీకరించిన ప్రయత్నం జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ గ్రహస్థితిలో జరిగిన కొన్ని ప్రతికూల మార్పు వలన, కాలం మీకు అనుకూలించకపోవడం వలన మీరు ఈ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించవలసి వచ్చింది. మీ జాతకంలో గడుస్తున్న కొన్ని పరిస్థితులు సృష్టించాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత దగ్గరలో ఉందని అర్థం. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలోని ఇది ఒక అద్భుతమైన మలుపు కావచ్చు. మీరు పడిన కష్టాలన్నీ రేపటి మీ విజయానికి, మీ ఆనందానికి గట్టి పునాదులు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు తమ జీవితంలోని ఇద్దరి మహిళ వల్ల తీవ్రమైన బాధ, అపార్థాలు లేదా పెద్ద అడ్డంకులు ఎదురైనట్టు అనిపించి ఉండవచ్చు. ఇది జ్యోతిష శాస్త్రం పరంగా కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల జరిగే సహజమైన పరిణామమే. కాబట్టి దీన్ని నేరుగా ఎవరికో ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరిలో ఒకరు మీ కుటుంబంలోనే బంధువు కావచ్చు, లేదా మరొకరు మీరు ఎంతో నమ్మిన స్నేహితురాలు, మీతో పాటు ఆఫీస్లో పనిచేసే సహ ఉద్యోగి, లేదా మీకు బాగా తెలిసిన పరిచయస్తురాలు కావచ్చు. వారు మీ మాటలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని మీ వ్యక్తిత్వానికి కించపరుస్తూ మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీసిన వారు అయి ఉండవచ్చు. కర్మ వారికి తిరిగి అదే అనుభవాన్ని రుచి చూపించింది. మీరు ఆనాడు చెప్పిన మాటల విలువ, మీ నిజాయితీ,
మీ నిస్వార్థమైన ప్రేమ ఏమిటో ఇప్పుడు వారికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. జీవితం వారికి ఒక కఠినమైన పాఠం నేర్పించింది. ఆ గుణపాఠం వల్ల వారు కళ్ళు తెరుచుకున్నాయి. మీరు లేకుండా వారి జీవితంలోనే ఏర్పడిన వెలితి వారికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మీ విలువ ఏమిటో కాలమే వారికి అద్దంలో చూపించినట్టు చూపించింది. ఈ దైవిక సంకేతాన్ని మీరు అర్థం చేసుకొని వారు మీ ముందుకు వచ్చి తమ తప్పును ఒప్పుకునే పరిస్థితి రావచ్చు. కొంతమంది ఈ రాశి వారికి క్షమాపణ కోరే అవకాశం కనబడుతుంది. నాడు మీరు పోగొట్టుకున్న గౌరవం ఈరోజు మీకు తిరిగి రాబోతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆ వ్యక్తులు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడే రోజులు వచ్చేశాయి. వారు చేసిన తప్పును మనసులోనే ఒప్పుకొని మీతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఇది జరుగుతున్నప్పుడు మీరు కోపంతో కాకుండా చాలా హుందాగా వ్యవహరించాలి. పగ, ప్రతీకారం అనేది ఈ రాశి వారి నైజం కాదు. క్షమించే గుణం ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం కాబట్టి పాత గాయాలను మర్చిపోయి ప్రశాంతంగా వారి క్షమించండి. వారిని శిక్షించే బాధ్యతను కాలానికి వదిలేయండి. కానీ గుడ్డిగా మాత్రం మళ్ళీ ఎవరిని నమ్మకండి. దూరం నుంచి అందరినీ పలకరించండి. మీ రహస్యాలను ఎవరికి చెప్పకండి. మీ మంచితనమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదే మంచితనం రేపు మిమ్మల్ని కాపాడుతుంది. గతంలో జరిగిన చేదు సంఘటనలన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం, మీ భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి గతాన్ని గతంలోనే వదిలేసి వారు మారిన విధానాన్ని మాత్రమే ఒక ప్రేక్షకుడిలా గమనించండి. ఒకవేళ వారు మీతో మళ్ళీ బంధం కలుపుకోవాలని ప్రయత్నించిన ఒక స్పష్టమైన గీత గీసుకొని దానికి లోబడి వ్యవహరించండి. మీ ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ముందుకు వెళ్ళే కొద్దీ మీ జీవితంలో రాబోయే మరిన్ని పెను మార్పుల గురించి, మీ శత్రువుల గురించి నేను వివరంగా చెప్పబోతున్నాను. మధ్యలో వదిలేస్తే మీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దైవిక విషయాలు, మీ అదృష్టాన్ని మార్చే పరిహారాలు మీరు కోల్పోతారు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సంతోషించే లోపే మీరు ఇంకొక చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతక చక్రం ప్రకారం ప్రస్తుతం గోచారంలో కొన్ని గ్రహాల కదలిక వలన మీకు మళ్ళీ కొంతమంది వ్యక్తులతో అపార్థాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లున్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు లేదా వారితో ఏదైనా ఆర్థిక లేదా వ్యక్తిగత లావాదేవీలు జరిపేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నేను చెప్పేది అందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వర్తిస్తుందని కాదు. కానీ జ్యోతిష శాస్త్రంలో ఉన్న కొన్ని సూచనల ఆధారంగా ఒక శ్రేయోభిలాషిగా మీకు హెచ్చరికగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేరొందిన వారి మనస్తత్వం కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. లేదా ప్రస్తుత గ్రహస్థితుల వలన మీ మాటలను మరొకసారి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. మీరు ఒక అర్థంలో చెప్తే వాళ్ళు మరొక అర్థంలోనికి తీసుకెళ్లే పెద్ద రాద్ధాంతం చేసే అవకాశం ఉంది. మీ ఉద్దేశం మంచిదైనా చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన వాదనలకు అస్సలుగా దిగకండి. ఎవరైనా సరే కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా సరే వారి మాటలకు బదులివ్వకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి. మీ సమయం బాగున్నప్పుడు ఎవరితోనూ కొత్త శత్రుత్వం పెంచుకోకపోవడమే మంచిది. మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధమని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన విజేత అవుతాడు. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కాలమే సరైన సమాధానం చెప్తుంది అని వదిలేయండి. ఇక మీ ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు కదా. ఆఫీస్లో మీరు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే మీ క్రెడిట్ని వేరే వాళ్ళు చాలా సులభంగా తీసుకుంటున్నారు. సహ ఉద్యోగుల రాజకీయాల వలన మీరు ఒంటరిగా మిగిలిపోయారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం లేదు. కానీ ఇక మీదట ఆ పరిస్థితి ఏమాత్రం ఉండదు. మీ కెరియర్లో ఒక ఊహించని శుభవార్త మీరు అతి త్వరలో వినబోతున్నారు. మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలనుకుంటున్నారో ఆ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఆఫీసులు రాజకీయాల వలన ఇబ్బంది పడిన వారికి ఇప్పుడు పూర్తి న్యాయం జరుగుతుంది. మీ పనితనాన్ని పై అధికారులు గుర్తిస్తారు. వ్యాపారం చేసేవారు అయితే పాత కష్టాలు తొలగిపోయి ఆగిపోయిన పనులు మళ్ళీ ఉత్సాహంతో మూపందుకుంటాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ ప్రయాణంలోనే మీరు మీ రహస్యాలను,
మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ విజయం చూసి ఓర్వలేని వారు మీ పక్కనే ఉంటారు. కాబట్టి సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిశ్శబ్దమే మీ విజయానికి పునాది కావాలి. ఆర్థికంగా కూడా మీకు ఒక అద్భుతమైన స్థిరత్వం రాబోతుంది. గతంలో నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాక అడిగితే ఎక్కడ గొడవలు అవుతాయని భయపడి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు గ్రహాలు మీకు అద్భుతంగా అనుకూలిస్తున్నాయి. ఎప్పుడు ఆగిపోయిన డబ్బు, అసలు ఇక రాదు అనుకున్న బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. మీ కష్టార్జితం వృధా పోదు. మీకు రావాల్సిన ప్రతి పైసా మీ జేబుల్లోకి చేరుతుంది. అలాగే ఏవైనా కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఏళ్ల తరబడి సాగుతుంటే అవి మీకు పూర్తిగా అనుకూలంగా పరిష్కారమయ్యే దిశగా సాగుతాయి. మీ పూర్వీకుల ఆస్తుల నుంచి మీకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పని అనవసరమైన ఆడంబరాలకు, వృధా ఖర్చులకు పోకుండా మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం నేర్చుకోవాలి. డబ్బు చేతిలో ఉంది కదా అని ప్రతి ఒక్కరికి అప్పుగా ఇవ్వకండి. మీ అవసరాలు తీరిన తర్వాత ఇతరుల గురించి ఆలోచించండి. ఇక మీ శత్రువులు, రహస్య మిత్రులు, కుటుంబ సంబంధాలు మరియు దైవిక ఆశీస్సుల గురించి రాబోయే కొద్ది నిమిషాలలో చాలా స్పష్టంగా వివరంగా చెప్పబోతున్నాను. ఇక్కడ మీకు అద్భుతమైన పరిహారం కూడా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు తెలియని విషయం ఏమిటంటే మీకు శత్రువులు ఎంతమంది ఉన్నారో మీకు తెలియకుండానే మీకు అండగా నిలబడే ఒక దైవిక శక్తి కూడా మీతో పాటే అనుక్షణం ఉంది. చాలాసార్లు మీరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి త్రుటిలో తప్పించుకొని ఉంటారు. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో ఎవరో ఒకరు ఒక రూపంలో వచ్చి ఊహించని విధానంగా సహాయం చేసి ఉంటారు. అదంతా కూడా మీ అదృష్టమనో కాకతాళీయమని మీరు అనుకొని ఉండవచ్చు. కానీ అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దైవిక ఆశీస్సులు. మీ మీద ఉన్న అదృశ్య శక్తుల ప్రభావం అది. మిమ్మల్ని కిందకు లాగాలని ఎంతమంది ప్రయత్నం చేసినా, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఎంతమంది కుట్రలు పన్నినా, మీరు మళ్ళీ మళ్ళీ పైకి లేవడానికి కారణం మీలో ఉన్న నిస్వార్థమైన భక్తి, మీరు గతంలో చేసిన ఇతరులకు సహాయం, మీ మనసులో ఉన్న స్వచ్ఛతే మీకు కవచంలా మారింది. ఇప్పుడు ఆ పుణ్య ఫలమే మీకు రక్షణ కవచంలా నిలబడుతుంది. మీకు ఎంతోమంది శత్రువులు ఉండవచ్చు. కానీ వారి పైకి మీతో నవ్వుతూ మాట్లాడుతూనే వెనక మీకు ఈ తీసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారు ఎన్ని కుతంత్రాలు చేసినా ఆ పరమశివుడి కరుణ ఉన్నంత వరకు మీ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. మీ నిజాయితీ ముందు వారి కుట్రలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాయి. మీ కుటుంబ బంధాలలో కూడా ఈ దైవిక అనుగ్రహం వలన అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. కుటుంబంలో గతంలో జరిగిన ఎన్నో గొడవల వలన, అపార్థాల వలన మీరు మానసికంగా ఎంతో కుంగిపోయారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే పరిమితి వస్తుంది. చిన్న చిన్న విషయానికి వచ్చిన పట్టింపులన్నీ సమసిపోయి ప్రేమ చిగురిస్తుంది. విడిపోయిన బంధాలన్నీ కలుస్తాయి. ప్రేమ విషయంలోనే ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్న వారికి ఇప్పుడు వారిని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి పరిచయం అవుతారు. మీ ఇంట్లో ఎప్పుడూ లేని ప్రశాంతత ఇప్పుడు నెలకొంటుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన నెమ్మదిగా తొలగిపోతుంది. మీ కుటుంబంలోని మునుపటి ఆనందం, నవ్వులు మళ్ళీ ప్రతిధ్వనిస్తాయి. బంధువుల ముందు మీకు తిరిగి గౌరవం దక్కుతుంది. మీ మాట ఒక వేద వాక్కులా వినే పరిస్థితి మీ ఇంట్లో ఏర్పడుతుంది. కానీ ఈ శుభ ఫలితాలన్నీ పొందాలి అంటే మీరు తప్పకుండా చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. అదే వారి అదృష్టాన్ని అడ్డుకుంటుంది. ఇన్ని మార్పులు మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మీ అదృష్టం మరింత బలపడడానికి, ప్రతికూల శక్తులు మీ దరి చేరకుండా ఉండడానికి మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం భక్తి సంప్రదాయంలోని మన పెద్దల పూర్వీకులు చెప్పిన ఆచారం మాత్రమే. దీని ఫలితాలు పూర్తిగా మీ నమ్మకం, మీ వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతి సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక పురాతనమైన లేదా మీకు అందుబాటులో ఉన్న శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయట ఉన్న నంది విగ్రహం దగ్గర కొంచెం కరిక సమర్పించండి. నంది చెవులో మీ కోరికను ఎంతో భక్తితో, నమ్మకంతో చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి ముందు నెయ్యితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. శివాలయంలో ప్రశాంతంగా ఒక మూల కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఓం నమః శివాయ అని చెప్పి పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు ఏకాగ్రతతో జపించండి. ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. వీలైతే నెలకు ఒకసారి గుడి బయట ఉన్న పేదవారికి
లేదా ఆకలితో ఉన్న అనాథలకి మీకు తోచిన విధానంగా కడుపు నిండా అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వలన మీ పాప కర్మలు తొలగిపోయి పుణ్యఫలం సిద్ధిస్తుంది. మీ వంశానికి కూడా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్న ఏదైనా చిన్న చిన్న దోషాలు తొలగిపోయి సాక్షాత్ ఆ పరమశివుని అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశివారు ఇకపైన దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీరు పడ్డ కష్టాల కాలం సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. ఈ ప్రపంచంలో ఎవరు మీకు తోడుగా లేకపోయినా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఆ పరమశివుడు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని బలంగా నమ్మండి. కష్టాలు ఎవరికి శాశ్వతం కాదు. మీ అదృష్టం తలుపు తడుతున్నప్పుడు దాన్ని సంతోషంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు కోల్పోవద్దు. మీరు పడ్డ అవమానాలే రేపు మీకు విజయ కిరీటాలుగా మారబోతున్నాయి. మీ ఓపిక, మీ సహనం రేపు మీకు గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో నిజంగా మార్పు రావాలని కోరుకుంటే కామెంట్స్లో హర హర మహాదేవ అని తప్పకుండా రాయండి. ఆ పరమశివుడి ఆశీస్సులు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ అనుభవాలతో ఏ మేరకు ఏకీభవిస్తున్నాయో కింద కామెంట్స్లో పంచుకోండి. మీ కామెంట్స్ చదివి తోటి వారు ఎంతో స్ఫూర్తి పొందుతారు. అలాగే మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడడానికి కామెంట్స్లో ఓం నమ నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని చెప్పి మనస్ఫూర్తిగా రాయండి. దైవనామస్మరణలో ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనిది. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే లైక్ చేసి మీ ఈ రాశి స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక మరియు జీవిత సత్యాల వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితాలు ఆ దైవ ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో మరియు పరిపూర్ణమైన మానసిక శాంతితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అందరికీ మంచి జరగాలని చెప్పి ఎప్పుడు ఆ దైవాన్ని నేను కోరుకుంటూనే ఉంటాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.